పద్మమాలయాం పద్మకరాం పద్మపత్రనిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియాం రమాం అని శ్రీస్తుతిలో చెప్పబడినట్లుగా పద్మంలోంచి ఉద్భవించి పద్మమును చేతబూని పద్మవనాన్ని నివాసస్థానంగా కలిగినది అయి కరుణాంతరంగిణి కోరినటువంటి సమస్త కోరికలను నెరవేర్చడమే కాక సమస్త భక్తులకు కూడా ఉన్నటువంటి సమస్త దారిద్ర్యాలను కూడా తొలగించగలిగేటువంటి కల్పవల్లిగా ప్రసిద్ధికెక్కినటువంటి లక్ష్మీ స్వరూపురాలైనటువంటి పద్మావతి అమ్మవారు ఇక్కడ మనందరికీ కూడా తిరుచానూరు శ్రీక్షేత్రం నుండి దర్శనమిస్తూ ఉన్నది. ఇక్కడ తిరుచానూరు శ్రీక్షేత్రంలో పద్మావతి శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించి పూర్వరంగంగా జరుగుతూ ఉన్నటువంటి విశ్వక్సేన పుణ్యాహవాచనాది కార్యక్రమాల్ని అర్చక స్వాముల వారు పాంచరాత్ర దివ్య ఆగమోక్త రీత్యా జరిపిస్తూ ఉన్నారు. ముందుగా వైష్ణవ సాంప్రదాయానుసారం విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉంటారు. విశ్వక్సేన ఆరాధన అనేటువంటిది ప్రధానంగా 2 కారణాల కొరకే చేస్తారు. అది ఆరంభే కర్మణాం పుణ్యైః విఘ్ననాం ప్రశమాయ చ కుర్యత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని చెప్పి పాంచరాత్ర అహిర్బుజ్ఞ సంహిత మనకు తెలియజేస్తూ ఉన్నది. అంటే ఆరంభే కర్మణాం పుణ్యైః విఘ్ననాం ప్రశమాయ చ అంటోంది. అంటే ఏదైనా ఒక కార్యక్రమాన్ని ముందుగా మనం తలపెట్టినప్పుడు ఆ కార్యక్రమంలో ఎటువంటి విఘ్నము కలగకూడదు అనేటువంటిది మనది మొదటి సంకల్పము. రెండవది ఆ కార్యం ద్వారా మనకు పుణ్యం అనేటువంటిది సిద్ధించాలి. ఇలా ఆ కార్యం ద్వారా పుణ్యము సిద్ధించడంతో పాటుగా మనకు విఘ్నము కూడా కలగకుండా ఉండాలి అని చెప్పి ఇక్కడ వైష్ణవ సాంప్రదాయానుసారం జరుగుతూ ఉన్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో ముందుగా విశ్వక్సేనుణ్ణి ఆరాధించుకొని అటు పిమ్మట అక్కడ ఉన్నటువంటి కలశంలో వాసుదేవుణ్ణి ఆవాహన చేస్తారు. అంటే ఆ కలశంలోనికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ఆ దర్భలను పెట్టి వాసుదేవుణ్ణి ఆవాహన చేయడము ఆ కలశంలోకి చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ వాసుదేవుణ్ణి ఆవాహన చేసినటువంటి ఈ శుద్ధ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ శుద్ధ జలాలన్నింటినీ కూడా ఆ ఆలయంలో ప్రోక్షణ చేస్తారు. అంటే దేహశుద్ధి కొరకు కావచ్చు, స్థానశుద్ధి, బింబశుద్ధి, ఆత్మశుద్ధి, ఇలా ఏ రకమైనటువంటి దోషము అక్కడ ఉన్నప్పటికీ కూడా స్థలం పరంగా దోషం ఉండొచ్చు కావచ్చు, అక్కడ దేహపరంగా దోషం ఉండి ఉండొచ్చు, బింబపరంగా దోషం ఉండి ఉండొచ్చు. కాబట్టి ఏ పరమైనటువంటి దోషం ఉన్నప్పటికీ కూడా ఆ దోషాన్ని నివారింపడం కొరకై ఆ కలశంలోకి వాసుదేవుణ్ణి ఆవాహన చేసి ఆ వాసుదేవుణ్ణి ఆవాహన చేసినటువంటి జలాల్ని శుద్ధ ఏకాయన మంత్రాలు అని ఉంటాయి. అంటే శుద్ధయేస్తు పరోదేవో వాసుదేవోస్తు శుద్ధయే సంకర్షణ శుద్ధయేస్తు ప్రద్యుమ్నశ్చాస్తు శుద్ధయే అంటూ ఇలా 21 మంత్రాలతో ఆ వాసుదేవుణ్ణి ఆవాహన చేసినటువంటి శుద్ధ జలాలు ఏవైతే ఉన్నాయో ఆ శుద్ధ జలాల్ని అంతా కూడా ప్రోక్షణ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వరుణ్ణి మనం చూస్తూ ఉన్నాము. ఆ సాక్షాత్తు పరబ్రహ్మ అయినటువంటి నారాయణమూర్తి భక్తులు పడేటువంటి కష్టాల్ని చూడలేకట ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అవతారంలో మనకు స్వామి దర్శనాన్ని ఇస్తూ ఉంటాడట. అందుకే కృతేతు నరసింహోభూత్ త్రేతాయాన్ రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అంటారు. అంటే స్వామివారట సాక్షాత్తుగా కృతయుగంలో నారసింహుడిగా, త్రేతాయుగంలో రఘునందనుడిగా, ద్వాపరంలో వాసుదేవుడిగా,
ఇక్కడ మన ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడిగా ఉంటూ భక్తులు కోరిన కోరికలను నెరవేర్చడమే కాక సమస్త దారిద్ర్యాలను కూడా భక్తుల నుండి అపహరిస్తూ భక్తులకు సకల సౌఖ్యాలని కూడా సిద్ధింపచేస్తూ ఉన్నాడు. నేను ఇందాక చెప్పినట్టుగా అర్చక స్వాముల వారు ఆ కలశంలో ఉన్నటువంటి శుద్ధ జలాలు ఏవైతే ఉన్నాయో పలు దిశల ఏవైతే దిశలున్నాయో ఆ దిశల అన్నిట్లో కూడా ప్రోక్షణ చేసి అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని శుద్ధిపరిచి కళ్యాణోత్సవానికి పూర్వరంగమైనటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉంటాయో వాటిని ముగించుకొని కళ్యాణోత్సవానికి ఇప్పుడు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక కళ్యాణోత్సవంలో ప్రధానంగా చేసేటువంటి క్రియ ఆ కంకణ ధారణ. అందుకొరకు ఆ కంకణ ధారణ చేయడం కొరకై ముందుగా ఆ కంకణాలకి ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇక ఆ కంకణ ధారణ అనేటువంటిది ముందుగా ఆ ఇరువురికి ఎందుకు ధరింపజేస్తారు అనేటువంటి ఒక సంశయం మనకు రావచ్చుగాక. అందుకే ఆ ఇరువురికి ధరింపజేసేటువంటి ఏవైతే కంకణాలు ఉన్నాయో ముందుగా ధరింపజేసిన తర్వాత స్వామి అమ్మవార్లు కూడా సమస్త లోకాలకు రక్షగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో అవి స్వామివారికి అమ్మవారికి ధరించడం కొరకై ముందుగా వాటికి ఆరాధన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. ఇక ఇందాక చెప్పినట్టుగా స్వామివారి యొక్క వైభవాన్ని ఎంత చెప్పినా తక్కువే. అందుకే అంటారు నక్షత్రాని చ గణ్యంతే పాంసవశ్చ క్షణాదయ తత్ వీర్యాని నగణ్యంతే బ్రహ్మణ రమయాపివా అంటారు. అంటే మనము నక్షత్రాలను సైతం లెక్క పెట్టవచ్చేమో కానీ స్వామివారి యొక్క గుణగణాలని మాత్రం లెక్కించేందుకు వీలు కాదట. అన్ని అసంఖ్యేయ కళ్యాణ గుణగణం అంటారు. అందుకే లెక్క పెట్టేందుకు కూడా వీలు లేనన్ని కళ్యాణ గుణాలు కలిగినటువంటి గుణరాశి కలిగినటువంటి వాడు మన స్వామివారు. అటువంటి స్వామికి ఇప్పుడు కళ్యాణోత్సవం జరుగుతూ ఉన్నది. ఇక అందుకే చెప్తారు స్మరణాత్ సర్వపాపగ్నం స్తవనాదిష్టదర్శినం దర్శనాద్ ముక్తిదం చేశాం శ్రీనివాసం భజేనిషం అంటారు. సాక్షాత్తు పరంబ్రహ్మమూర్తి అయినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడు అనేటువంటి పేరుతో దర్శనమిస్తూ ఉన్నందున ఎవరు ఏ పేరుతో పిలిచినా, ఎవరు ఏ భాషలో పిలిచినా, ఎవరు ఎలా కీర్తించినా పూజించినా వారికి ఇష్టమైనటువంటి రూపాలతో స్వామి దర్శనమిస్తూ వారికి ఇష్టమైనటువంటి రీతుల్లో పూజలు అందుకుంటూ ఉన్నాడు స్వామి. వరాలనిస్తూ స్వామి వరాలరాయుడని ప్రసిద్ధి పొంది ఉన్నాడు. అంతేకాక సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహమని ఇచ్చినటువంటి దివ్య సందేశానికి తార్కాణమే ఈ వెంకటాద్రి కృష్ణుడి యొక్క దివ్యరూప ప్రదర్శనము. ఇక మనం ఏదైనా ఒక క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. ఇక్కడ తిరుచానూరు శ్రీక్షేత్రంలో మూర్తి భవించినటువంటి దివ్యమంగళ విగ్రహము పద్మావతి అమ్మవారు. ఇక అమ్మకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నామాల్లో లక్ష్మీ నామం ఒకటి. ఇక ఆ లక్ష్మీ నామం యొక్క వైశిష్ట్యాన్ని మనము కొద్దిగా తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తే లక్ష్మి అనే పదానికి అర్థము గుర్తు అని లేదా చిహ్నము అని. లక్ష్మగా భాసిస్తూ ఉంటుంది కనుక ఆ జగన్మాతకు లక్ష్మి అనేటువంటి పేరు సిద్ధించింది. అసలు దేనికి గుర్తుగా అమ్మ నిలుస్తుంది అంటే ఆ శ్రీ వెంకటేశ్వరుడి యొక్క అవ్యాజమైనటువంటి దయకు. అంటే స్వామికి అపారమైనటువంటి దయ. భక్తులు ఎటువంటి దోషాలు చేసినప్పటికీ కూడా ఆ భక్తులు చేసినటువంటి దోషాలను స్వీకరింపక వారు
స్వామిని కోరేటువంటి కోరికలను మన్నించి నెరవేరుస్తూ ఉంటాడు. అలా స్వామికి అపారమైనటువంటి దయాగుణం ఉన్నది. ఇక అనంతమైనటువంటి కరుణకు చిహ్నంగా అమ్మ వెలుగొందుతూ ఉంటుంది. ఇక సత్యమై, నిత్యమై, శాశ్వతమై భాసిస్తూ ఉన్నటువంటి అనంతుని యొక్క ఆనందానికి గుర్తుగా అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అద్భుతమైన, అనంతమైన, అప్రమేయమైనటువంటి దయాగుణానికి, క్షమాగుణానికి అమ్మ ప్రతీకగా, చిరస్థాయిగా, అనపగామినిగా నిలిచి ఉంటుంది. కనుక అమ్మ 1000 నోళ్ల లక్ష్మి అని పిలువబడుతూ ఉన్నది. అందుకే మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్ కమలవాసిని విశ్వమాత అంటూ శ్రీ విష్ణు భగవానికి ఉన్నటువంటి అనేకమైనటువంటి పేర్లల్లో శ్రీనివాస అనేటువంటి పేరు చాలా ప్రసిద్ధమైనటువంటిది. ఎందుకు అంటే హృదయ కమలంలో, స్వామివారి యొక్క వక్షస్థలంలో శ్రీ అనేటువంటి లక్ష్మిని నివాసంగా కలిగి ఉంటాడు. కనుక శ్రీనివాసుడయ్యాడు స్వామి. కేవలం ఏదో అమ్మ ఒక స్థలంలో మాత్రమే ఉండదు. అమ్మ యోగ సంభూత, యోగ సంపన్న. స్వర్గంలో ఇంద్రుని సమస్త సంపదలకు కూడా కారణభూతగా, స్వర్గలక్ష్మిగా అమ్మ మనందరికీ కూడా దర్శనాన్నిస్తుందట. ఇక పాతాళంలో అమ్మ నాగలక్ష్మిగాను, రాజ్యాలలో రాజ్యలక్ష్మిగా, గృహాలలో గృహలక్ష్మిగా, చంద్రునిలో శోభాలక్ష్మిగా, సూర్యునిలో తేజోలక్ష్మిగా, యజ్ఞాల్లో దక్షిణాదేవిగా, గోవుల్లో కామధేనువుగా, ఇలా అనేక అంశరూపాలతో అమ్మ మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటుంది. అలా కల్పించడమే కాక మనకు ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలను నెరవేరుస్తూనే మనకు ఉన్నటువంటి దారిద్ర్య దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఆ దారిద్ర్య దుఃఖాలన్నింటినీ కూడా నివారించి మనకు సమస్త సౌఖ్యాలను కూడా అమ్మ కలిగిస్తూ ఉంటుంది. ఇక ఇందాక చెప్పినట్టుగా అర్చక స్వాముల వారు పూర్వరంగాన్ని, కళ్యాణోత్సవంలో భాగమైనటువంటి పూర్వరంగాన్ని ముగించుకొని ఇప్పుడు సాక్షాత్తుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, దేవదేవుడు, దేవదేవోత్తముడు, దేవతా సార్వభౌముడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి ఇప్పుడు సకల విధ ఉపచారాలను కూడా సమర్పించేందుకు గాను సిద్ధమయ్యారు. ఇక స్వామివారికి మనము ఏ విధంగా ఏది సమర్పించినప్పటికీ కూడా అది స్వామి మనకు ఏదో కలిగించేందుకు కానే సమర్పిస్తూ ఉంటాము. మనం ఒకటే కోరుకోవాలట, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అంటాడు స్వామి. అని చెప్పి సాక్షాత్తుగా స్వామివారే రామాయణంలో చెప్పినట్టుగా ఒక మారు శరణు పొంది నేను నీవాడను అని యాచించినటువంటి మాత్రాన అతనికి సర్వభూతముల నుండి కూడా అభయాన్నిస్తాను అని చెప్పి స్వామి యొక్క వ్రతము. అందుకే అంటారు వైకుంఠ वै त्रिरात्रे त्रिरात्रे सहस्रं त्रिरात्र इति त्रिरात्रे सहस्रकं साहस्रीं साहस्रीमेव एवैनाम् एनां करोति करोति सहस्रस्या सहस्रस्यैव एवैनाम् एनां मात्रां करोति करोति रूपाणि रूपाणि जुहोति जुहोति रूपैः रूपैरेव एवैनाम् एनापुंसं समर्थयति अर्थयति तस्याः तस्या उपोत्थाय कर्णम् उपोत्थायेत्युपा उत्थाय कर्णमा आजपेत् जपेदिते इडे रन्ते रन्तेति ते अदिते सरस्वती सरस्वती प्रिये प्रिये प्रेयसि प्रेयसि महि महि विश्रुति विश्रुत्येतानि विश्रुतीति विश्रुति एतानि ते ते अग्निये अग्निये नामानि नामानि सुकृतं सुकृतं मा सुकृतमिति सुकृतं मा देवेषु
शुब्रूतातु ब्रूतादिति इति देवेभ्यः देवेभ्य एवैनम् एनमा आवेदयति वेदयत्यनु अन्वेनम् एनं देवाः देवा बुध्यन्ते बुध्यन्त इति बुध्यन्ते सहस्रतम्या वै सहस्रतम्येति सहस्रातम्या वै यजमानः यजमानः सुवर्गं सुवर्गं लोकं सुवर्गमिति सुपहागं लोकमेति एति सा सैनम् एनकुं सुवर्गं सुवर्गं लोकं सुवर्गमिति सुपहागं लोकं गमयति गमयति सा मा सुवर्गं सुवर्गं लोकं सुवर्गमिति सुपहागं लोकं गमया गमयेति इत्याह आह सुवर्गं सुवर्गमेवा सुवर्गमिति सुपहागम् एवैनम् एनं लोकं लोकं गमयति गमयति सा मा ज्योतिष्मन्तं ज्योतिष्पन्तं लोकं लोकं गमया गमयेति इत्याह आह ज्योतिष्पन्तं ज्योतिष्पन्तमेवा एवैनम् एनं लोकं लोकं गमयति गमयति सा मा सर्वानु सर्वान् पुण्यानु पुण्यान् लोकान् लोकान् गमया गमयेति इत्याह आह सर्वानु सर्वानेवा एवैनम् एनं पुण्यानु पुण्यान् लोकान् लोकान् गमयति गमयति सा मा प्रतिष्ठां प्रतिष्ठां गमया प्रतिष्ठामिति प्रतिष्ठाम् गमय प्रजया प्रजया पशुभिः प्रजयेति प्राजया पशुभिः सह पशुभिरिति पशुभिः सह पुनः पुनर्मा आविशतात् विशताद्रजिः रजिरिति इति प्रजया प्रजयैवा प्रजयेति प्राजया एवैनम् एनं पशुभिः पशुभिरय्यां पशुभिरिति पशुभिः रय्यां प्रति प्रतिष्ठापयति स्थापयति प्रजावानु प्रजावान् पशुवानु प्रजावानिति प्रजावानु पशुवान् रजिवानु पशुवानिति पशुवानु रजिवान् भवति रजिवानिति रजीवान् भवति यः य एवं वेदा वेदतां तामग्नीथे अग्नीथे वा अग्नीथ इत्यग्नीथे वा ब्रह्मणे ब्रह्मणे वा होत्रे होत्रे वा वोद्गात्रे उद्गात्रे वा उद्गात्र इत्युतो गात्रे वाद्धर्यवे अद्धर्यवे वा दद्यातु दद्यात् सहस्रं सहस्रमस्या अस्य सा दत्ता दत्ता भवति सहस्रं सहस्रमस्या अस्य प्रतिगृहीतं प्रतिगृहीतं भवति प्रतिगृहीतमिति प्रतिगृहीतं भवति यः यस्तां तामविद्वान् अविद्वान् प्रतिगृह्णाति प्रतिगृह्णाति तां प्रतिगृह्णातीति प्रतिगृह्णाति तां प्रति प्रतिगृह्णीयात् गृह्णीयादेका एकासी असिनान सहस्रं सहस्रमेकाम् एकान् पात्वा भूतां भूतां प्रति प्रतिगृह्णामि गृह्णामि न सहस्रं सहस्रमेका एका मा भूता भूतादिशा आदिशा विषमा सहस्रं सहस्रमिति इत्येकाम् एकामेवा एवैनाम् एनां भूतां भूतां प्रति प्रतिगृह्णाति गृह्णाति नान सहस्रं सहस्रं यः य एवं वेदस्योनासि असि सुषदा सुषता सुषेवा सुषतेति सुसदा सुषेवा स्योना सुषेवेति सुषेवा स्योना मा आदिशा विष सुषतां सुषता मा सुषतेति सुसदा मा आदिशा विष सुषेवा सुषेवा मा सुषेवेति सुषेवा मा आदिशा विषेति इत्याह आह स्योना स्योनैवा एवैनम् एनकं सुषता सुषता सुषेवा सुषतेति सुसता सुषेवा भूता सुषेवेति सुषेवा भूता विशति आविशति विशति नैनम् एनकं हिनस्ति ब्रह्मवादिनः ब्रह्मवादिनो वदन्ति ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति सहस्रं सहस्रकं सहस्रतमी सहस्रतम्यनु सहस्रतमीति सहस्रातमी अन्वेति येति सहस्रतमीं सहस्रतमीकुं सहस्रां सहस्रतमीमिति सहस्रातमीं सहस्रामिति इति यतो यत्प्राचीं प्राचीमुत्सृजेतु उत्सृजेत् सहस्रम् उत्सृजेदित्यतु सृजेतु सहस्रकं सहस्रतमी सहस्रतम्यनु सहस्रतमीति सहस्रातमी अन्वियातु इयात्ततु तत्सहस्रं सहस्रमप्रज्ञात्रम् अप्रज्ञात्रकं सुवर्गम् अप्रज्ञात्रमित्यप्राज्ञात्रं सुवर्गं लोकं सुवर्गमिति सुवहागं लोकं न प्रजानीयातु जानीयात् प्रतीचीं प्रतीचीमुतु उत्सृजति सृजति तां तागुं सहस्रं सहस्रमनु अनुपर्यावर्तते पर्यावर्तते सा पर्यावर्तत इति परि आवर्तते सा प्रजानति प्रजानति सुवर्गं प्रजानतीति प्राजानति सुवर्गं लोकं सुवर्गमिति सुपहागं लोकमेति एति यजमानं यजमानमभ्युत उत्सृजति सृजति क्षिप्रे क्षिप्रे सहस्रं सहस्रं प्रजायते जायत उत्तमा उत्तमा नीयते उत्तमेत्युतमा नीयते प्रथमा प्रथमा देवानुदेवान् गच्छति गच्छतीति गच्छति
अत्रिरददातु अददातौर्वाय और्वाय प्रजां प्रजां पुत्रकामाय प्रजामिति प्राजां पुत्रकामाय सः पुत्रकामायेति पुत्राकामाय सरिरिचानः रिरिचानो मन्यता अमन्यत निर्वीर्यः निर्वीर्यः शिथिलः निर्वीर्य इति निःवीर्यः शिथिलो यातयामासः यातयामेति यातायामा स एतं चतुरात्रमपश्यतु चतुरात्रमिति चतुरात्रम् अपश्यत्तं तमा आहरतु अहरत्तेना तेनायजत अयजत ततः ततो वै तस्य चत्वारो वीरा अजायन्त सुहोता सुउद्गाता सुहोतेति सुहोता सुउद्गाता स्पद्भर्युः सुउद्गातेति सुउद्गाता स्पद्भर्युः सुसभेजः स्पद्भर्युरिति सुअद्भर्युः सुसभेजो यः सुसभेज इति सुसभेजः य एवं विद्वागुश्चतुरात्रेण यजते चतुरात्रेणेति चतुरात्रेण यजत अस्य चत्वारो वीरा जायन्ते सुहोता सुउद्गाता सुहोतेति सुहोता सुउद्गाता स्पद्भर्युः सुउद्गातेति सुउद्गाता स्पद्भर्युः सुसभेजः स्पद्भर्युरिति सुअद्भर्युः सुसभेजो ये सुसभेज इति सुसभेजः ये चतुर्विगुंशाः पवमानाः चतुर्विगुंशा इति चतुर्विगुंशाः पवमाना ब्रह्मवर्चसं ततु ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं तद्ये य उद्यन्तस्तोमाः उद्यन्त इत्युतूयन्तः स्तोमा श्रीः सात्रिम् अत्रिगुश्रद्धादेवं यजमानम् श्रद्धादेवं यजमानं चत्वारि वीर्याणि नानोपा उपानमन् अनमन्तेजः तेज इन्द्रियं ब्रह्मवर्चसमन्नाद्यं ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसम् अन्नाद्यगं सः अन्नाद्यमित्यन्नाद्यं स एतागुश्चतुरः चतुरश्चतुष्टोमान् सोमानु चतुष्टोमानिति चतुः स्तोमानु सोमानपश्यत्तानु ताना आहरतु अहरत्तैः तैरयजत अयजत तेज एव प्रथमेना वा अवारुन्धा अरुन्धेन्द्रियम् द्वितीयेन ब्रह्मवर्चसं तृतीयेन ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं तृतीयेनान्नाद्यं चतुर्थेन अन्नाद्यमित्यन्नाद्यं चतुर्थेन यः य एवं विद्वागुश्चतुरः चतुष्टोमान् सोमानु चतुष्टोमानिति चतुः स्तोमानु सोमानाहरति तैः आहरतीत्याहरति तैर्यजते तेज एव प्रथमेन वा अवरुन्धे रुन्ध इन्द्रियं द्वितीयेन ब्रह्मवर्चसं तृतीयेन ब्रह्मवर्चसमिति ब्रह्मवर्चसं तृतीयेनान्नाद्यं चतुर्थेन अन्नाद्यमित्यन्नाद्यं चतुर्थेन यामेवात्रिः रुद्धिमार्ध्नोतु आर्ध्नोत्तां तामेव एव यजमान रुध्नोतीत्यरुध्नोति जमदग्निः पुष्टिकामश्चतुरात्रेण पुष्टिकाम इति पुष्टिकामः चतुरात्रेण यजता चतुरात्रेणेति चतुरात्रेण अयजत सः स एतान् पोषागुम् अपुष्यत्तस्मात् पलितौ जामदग्नियौ न जानाते जानाते इति जानाते एतानेव पोषान् पुष्यति यः य एवं विद्वागुश्चतुरात्रेण यजते चतुरात्रेणेति चतुरात्रेण यजते पुरोडाशिन्य उपसदो भवन्ति उपसद इत्युपासदः भवन्ति पशवो वै पुरोडाशः पशूनेव वा अवरुन्धे रुन्धेन्नम् अन्नं वै पुरोडाशोऽन्नम् अन्नमेव वा अवरुन्धे रुन्धेन्नादः अन्नादः पशुमानु अन्नाद इत्यन्नादः पशुमान् भवति पशुमानिति पशुमान् भवति यः य एवं विद्वागुश्चतुरात्रेण यजते चतुरात्रेणेति चतुरात्रेण यजत इति यजते संवत्सरो वै संवत्सर इति संवत्सरः वा इदमेकः एक आसीत् सः अकामयतर्तून् ऋतून् सृजेयेति इति सः स एतं पञ्चरात्रमपश्यतु पञ्चरात्रमिति पञ्चरात्रम् अपश्यत्तं तमा आहरतु तेन यजत अयजत ततः ततो वै सः स ऋतून् असृजत यः
सृष्टाः सृष्टाना न व्यावर्तन्त व्यावर्तन्त ते व्यावर्तन्तेति वि आवर्तन्त त एतं पञ्चरात्रमपश्यन् पञ्चरात्रमिति पञ्चारात्रम् अपश्यन्तं तवा आहरन् अहरन्तेनायजन्त अयजन्त ततः ततो वै ते व्यावर्तन्तयः व्यावर्तन्तेति वि आवर्तन्त य एवं विद्वान् पञ्चरात्रेण यजते पञ्चरात्रेणेति पञ्चारात्रेण यजतेऽपि विपाप्मना भ्रातृव्येण वर्तते सार्वसेनिः शौचेयः सार्वसेनिरिति सार्वासेनिः शौचेयो कामयत अकामयत पशुमान् स्याम् पशुमानिति पशुमानु स्यामिति इति सः स एतं पञ्चरात्रमिति पञ्चारात्रम् आहरतु अहरत्तेना यजत अयजत ततः ततो वै सः स सहस्रं पशून् प्राप्नोतु आप्नोद्यः य एवं विद्वान् पञ्चरात्रेण यजते पञ्चरात्रेणेति पञ्चारात्रेण यजते सहस्रं पशूना आप्नोति बबरः प्रावाहणिरकामयत अकामयत वाचः प्रवदिता स्याम् प्रवदितेति प्रावदिता स्यामिति इति सः स एतं पञ्चरात्रमिति पञ्चारात्रम् आहरतु अहरत्तेना यजत अयजत ततः ततो वै सः स वाचः प्रवदिता भवतु प्रवदितेति प्रावदिता अभवद्यः य एवं विद्वान् पञ्चरात्रेण यजते पञ्चरात्रेणेति पञ्चारात्रेण यजते प्रवदितैव प्रवदितेति प्रावदिता एव वाचो भवत्यथो एनं वाचस्पतिः पतिरिति इत्याहुः आहुरनाप्तः अनाप्तश्चतुरात्रः चतुरात्रोऽतिरिक्तः चतुरात्र इति चतुरात्रः अतिरिक्तः षड्रात्रः अतिरिक्त इत्यतिरिक्तः षड्रात्र इति षट्रात्रः अथ वै वा एष सम्प्रति यज्ञः सम्प्रतीति सम्प्रति यज्ञो यत्पञ्चरात्रः पञ्चरात्रो यः पञ्चरात्र इति पञ्चारात्रः य एवं विद्वान् पञ्चरात्रेण यजते पञ्चरात्रेणेति पञ्चारात्रेण यजते सम्प्रत्येव सम्प्रतीति सम्प्रति एव यज्ञेन यजते पञ्चरात्रो भवति संवत्सर ऋतुषु संवत्सर इति संवत्सरः ऋतुष्वेव एव संवत्सरे प्रति संवत्सर इत्यथो पञ्चाक्षरा पङ्क्तिः पञ्चाक्षरेति पञ्चाक्षरा पङ्क्तिः पाङ्क्तः पाङ्क्तो यज्ञो यज्ञमेव अवरुन्धे रुन्धे त्रिवृतग्निष्टोमः त्रिवृतिति त्रिवृतु अग्निष्टोमो भवति अग्निष्टोम इत्यग्निस्तोमः भवति तेज एवावा अवरुन्धे रुन्धे पञ्चदशो भवति पञ्चदश इति पञ्चादशः भवति इन्द्रियमेव अवरुन्धे रुन्धे सप्तदशो भवति सप्तदश इति सप्तादशः भवत्यन्नाद्यस्यावरुद्ध्यै अन्नाद्यस्येत्यन्ना अद्यस्य अवरुद्ध्या अवरुद्ध्या इत्यवारुद्ध्यै अथो इत्यथो प्रैवा एव तेन जायते पञ्चविंशो अग्निष्टोमः पञ्चविंश इति पञ्चाविंशः अग्निष्टोमो भवति अग्निष्टोम इत्यग्निस्तोमः भवति प्रजापतेराप्त्यै प्रजापतेरिति प्रजापतेः आप्त्यै महाव्रतवानिति महाव्रतावानु अन्नाद्यस्यावरुद्ध्यै अन्नाद्यस्येत्यन्ना अद्यस्य अवरुद्ध्यै विश्वजितु अवरुद्ध्या इत्यवारुद्ध्यै विश्वजित् सर्वपृष्ठः विश्वजिदिति विश्वाजितु सर्वपृष्ठोऽतिरात्रः सर्वपृष्ठ इति सर्वापृष्ठः अतिरात्रो भवति अतिरात्र इत्यतिरात्रः भवति सर्वस्याभिजित्यै अभिजित्या इत्यभिजित्यै देवस्यत्पात्पासपितुः सपितुः प्रसवे एष्विनोः प्रसव इति प्रासवे अश्विनोर्बाहुभ्यां पूष्णः बाहुभ्यामिति बाहुभ्याम् पूष्णो हस्ताभ्यामा आदते दद इमामगृह्णन् रशनामृतस्य पूर्व आयुषि विदथेषु कव्येति कव्या तया देवाः सुतमा बभूवुरुतस्य सामन्थसरमारपन्ती आरपन्तीत्या आरपन्ती
अभिधा इत्यभिधाः असि भुवनं भुवनमसि असि यन्ता यन्तासि असि धर्ता धर्तासि असि सहासो अग्निं वैश्वानरगं सप्रथसं सप्रथसमिति सा प्रथसं गच्छ स्वाहा कृतः पृथिव्यां स्वाहा कृत इति स्वाहा आकृतः पृथिव्यां यन्ताराड् यन्तासि असि यमनो धर्तासि असि धरुणः कृष्यैत्वा आत्वा क्षेमायत्वा पारय्यैत्वा आत्वा पोषायत्वा पृथिव्यैत्वा आत्वान्तरिक्षायत्वा दिवेत्वा सतेत्वा आत्वा सते असतेत्वात्पाद्भ्यः अद्भ्यस्त्वा अद्भ्यैत्यतुभ्यः ओषधीभ्यः ओषधीभ्य इत्योषधीभ्यः विश्वेभ्यस्त्वा भूतेभ्य इति भूतेभ्यः विभूरिति विभुः मात्रा प्रभुः पित्रा प्रभुरिति प्राभुः पित्राश्वः अश्वोऽसि असि हयोऽसि अस्यत्यः अत्योऽसि असि नरोऽसि अस्यर्वासि असि सप्तिरसि असि वाजियसि असि वृषासि असि नृमणा असि नृमणा इति नृमणाः असि ययुर्नामासि अस्यादित्यानां पत्वानु अन्भिः अग्नये स्वाहा स्वाहेन्द्राग्निभ्यागुस्वाहा इन्द्राग्निभ्यामिति इन्द्राग्निभ्यां स्वाहा प्रजापतये स्वाहा प्रजापतय इति प्रजापतये स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य इह धृतिः स्वाहेहा इह विधृतिः स्वाहा विधृतिः स्वाहेहा इह रन्तिः स्वाहा स्वाहेहा इह रमतिः स्वाहा भूरसि असि भुवे त्वा भव्यायत्वा भविष्यते त्वा आत्वा विश्वेभ्यस्त्वा भूतेभ्यो देवा आशापाला एतम् आशापाला इत्याशापालाः एतं देवेभ्योऽश्वं मेधाय प्रोक्षितं गोपायत प्रोक्षितमिति प्राउक्षितं गोपायतेति गोपायत आयनाय स्वाहा आयनायेत्या आयनाय स्वाहा प्रायणाय स्वाहा प्रायणायेति प्रायणाय स्वाहोद्रावाय स्वाहा उद्रावायेत्युतोद्रावाय स्वाहोद्धृताय स्वाहा उद्धृतायेत्युतोद्धृताय स्वाहा शूकाराय स्वाहा शूकारायेति शूकाराय स्वाहा शूकृताय स्वाहा शूकृतायेति शूकृताय स्वाहा पलायिताय स्वाहा पलायिताय स्वाहा आपलायितायेत्या आपलायिताय स्वाहा आवल्गते स्वाहा आवल्गत इत्या आवल्गते स्वाहा परावल्गते स्वाहा परावल्गत इति परावल्गते स्वाहायते आयते स्वाहा आयत इत्या आयते स्वाहा प्रयते स्वाहा प्रयत इति प्रायते स्वाहा सर्वस्मै स्वाहा स्वाहेति स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा वाजवे स्वाहा अपां मोदाय स्वाहा सवित्रे स्वाहा सरस्वत्यै स्वाहा स्वाहेन्द्राय इन्द्राय स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा सर्वस्मै स्वाहा स्वाहेति स्वाहा पृथिव्यै स्वाहान्तरिक्षाय स्वाहा दिवे स्वाहा सूर्याय स्वाहा चन्द्रमसे स्वाहा नक्षत्रेभ्यः स्वाहा प्राच्यै दिशे स्वाहा दक्षिणायै दिशे स्वाहा प्रतीच्यै दिशे स्वाहा स्वाहोदीच्यै उदीच्यै दिशे स्वाहा ऊर्ध्वायै दिशे स्वाहा दिग्भ्यः स्वाहा दिग्भ्य इति दिग्भ्यः स्वाहा अवान्तरदिशाभ्यः स्वाहा अवान्तरदिशाभ्य इत्यवान्तरादिशाभ्यः स्वाहा समाभ्यः स्वाहा अहोरात्रेभ्यः स्वाहा इत्यहः रात्रेभ्यः स्वाहा अर्धमासेभ्यः स्वाहा अर्धमासेभ्य इत्यर्धमासेभ्यः
स्वाहा मासेभ्यः स्वाहा स्वाहर्तुभ्यः ऋतुभ्यः स्वाहा ऋतुभ्य इत्यऋतुभ्यः स्वाहा संवत्सराय स्वाहा संवत्सरायेति संवत्सराय स्वाहा सर्वस्मै स्वाहा स्वाहेति स्वाहा पृथिव्यै स्वाहा स्वाहा अंतरिक्षाय स्वाहा दिवे स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा सवित्रे स्वाहा सरस्वत्यै स्वाहा पूष्णे स्वाहा बृहस्पतये स्वाहा अपां मोदाय स्वाहा वाजवे स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा सर्वस्मै स्वाहा स्वाहेति स्वाहा पृथिव्यै स्वाहा अंतरिक्षाय स्वाहा दिवे स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा सूर्याय स्वाहा चंद्रमसे स्वाहा अन्हे स्वाहा रात्रियै स्वाहा ऋजवे स्वाहा साधवे स्वाहा सुक्षित्यै स्वाहा सुक्षित्या इति सुक्षित्यै स्वाहा क्षुधे स्वाहा आशितिम्बे स्वाहा रोगाय स्वाहा हिमाय स्वाहा शीताय स्वाहा आतपाय स्वाहा आतपाय स्वाहा अरण्याय स्वाहा सुवर्गाय सुवर्गायेति सुभागाय स्वाहा लोकाय स्वाहा सर्वस्मै स्वाहा स्वाहेति स्वाहा भुवो देवानां कर्मणा अपसत्तस्य ऋतस्य पथ्यासि अस्य वसुभिर्देवेभिः देवेभिर्देवतया गायत्रेण त्वा छन्दसा युनज्मि वसन्तेन त्वत्तुना ऋतुना हविषा दीक्षयामि रुद्रेभिर्देवेभिर्देवतया त्रैष्टुभेन त्वा छन्दसा युनज्मि ग्रीष्मेण त्वा त्वत्तुना ऋतुना हविषा दीक्षयाम्यादित्येभिर्देवेभिः देवेभिर्देवतया जागतेन त्वा छन्दसा युनज्मि वरुषाभिस्त्वा त्वत्तुना ऋतुना हविषा दीक्षयामि विश्वेभिर्देवेभिर्देवतया अनुष्टुभेन त्वा अनुष्टुभेनेत्यानुष्टुभेन त्वा छन्दसा युनज्मि शरदा त्वा त्वत्तुना ऋतुना हविषा दीक्षयाम्यङ्गिरोभिर्देवेभिः अङ्गिरोभिरित्यङ्गिरहाभिः देवेभिर्देवतया पाङ्क्तेन त्वा छन्दसा युनज्मि हेमन्तशिशिराभ्यां त्वा हेमन्तशिशिराभ्यामिति हेमन्ताशिशिराभ्यां त्वत्तुना ऋतुना हविषा दीक्षयाम्या अहं दीक्षामरुहमृतस्य पत्नीं गायत्रेण छन्दसा ब्रह्मणा चार्तं ऋतकं सत्येधाम् अथागुं सत्यमृते अर्थेधाम् अथामित्यथाम् महीमो ऊषुषु सुत्रामाणमिह सुत्रामाणमिति सूत्रामाणम् इह धृतिः स्वाहा स्वाहेहा इह विधृतिः स्वाहा विधृतिः स्वाहेहा इह रन्तिः स्वाहा स्वाहेहा इह रमतिः स्वाहा स्वाहेति स्वाहा ईङ्काराय स्वाहा ईङ्कारायेति ईङ्काराय स्वाहेङ्कृताय स्वाहा ईङ्कृतायेति ईङ्कृताय संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानत् संकल्पमानं प्रकल्पमानमुपकल्पमानमुपक्लृप्तं क्लृप्तं श्रेयोपसीय आयत् सम्भूतं भूतं चित्रः केतुः प्रभानाभान् सम्भान् ज्योतिष्मागुस्तेजस्पानातपग्गुस्तपन्नभितपन्नु रोचनो रोचमानः शोभनः कल्याणः
పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు. శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ. శ్రీనివాస మనోరాజ్య నాయికయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము. ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం, శ్రీనివాస గళహారం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మా శ్రీనివాస దివ్యమూర్తి తాదాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం, ప్రకృతి పురుష నిత్య కళ్యాణాద్భుత మహాత్మ్యం. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు,
భక్తావన దీక్షారత చిద్విలాసుడు చిద్విలాసుడు పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు. ओम अग्नये स्वाहा स्वाहा वाजवे वाजवे स्वाहा स्वाहा सूर्याय स्वाहा स्वाहर्तं ऋतमसि अस्ति ऋतस्यर्तं ऋतमसि असि सत्यं सत्यमसि असि सत्यस्य सत्यं सत्यमसि अस्ति ऋतस्य पन्था असि असि देवानां छायामृतस्य अमृतस्य नामाततो तत्सत्यं सत्यं यतु यत्त्वं प्रजापतिः प्रजापतिरधि प्रजापतिरिति प्रजापतिः प्रजापतिरसि प्रजापतिरिति प्रजापतिः अस्यधि अधियतु यदस्मिन् अस्मिन् वाजिनी वा इव शुभः शुभस्पर्धन्ते
स्पर्धन्ते दिवः दिवः सूर्येण विशः विशोपः अपो वृणानः पवते पवते कव्यन् पशुन्ना न गोपाः गोपा इर्यः गोपा इति गोपाः इर्यः परिज्मेति परिज्मा सूर्यो देवोति विशद्भ्यो धाता क्षत्राय वायुः प्रजाभ्यः बृहस्पतिस्त्वा प्रजापतये ज्योतिष्मतीं जुहोतु यस्या आस्ते हरितो गर्भोऽथो योनिर्हिरण्यजी अङ्गान्यः हृता यस्यैतान् देवैः समजीगमम् आवर्तनवर्तयनिवर्तनवर्तयेन्द्रनर्दबुधा भूम्याश्च तस्रः प्रतिशस्ताभिरावर्तया पुनः वितेभिनद्मितकरीं वियोनिं विगवीन्यौ विमातरं च पुत्रं च विगर्भं च जरायु च बहिस्ते अस्तु बालिति उरुद्रप्सो विश्वरूप इन्दुः पवमानो धीर आनञ्जगर्भम् एकपदी द्विपदी त्रिपदी चतुष्पदी पञ्चपदी षट्पदी सप्तपद्यष्टापदी भुवनानुप्रथता गुस्वाहा महीद्यौः पृथिवी च न इमं यज्ञं विमिक्षताम् विपृतान्नो भरीमभिः इदं वामास्ये हविः प्रियमिन्द्रा बृहस्पति उक्थं वदश्च शस्यते अयं वां परिशिच्यते सोम इन्द्रा बृहस्पति चारुर्मदाय पीतये अस्मे इन्द्रा बृहस्पतिरयिन्धत्तगुं शतग्विनम् अश्वावन्तगुं सहस्रिणम् बृहस्पतिर्नः परिपातु पश्चादुतोत्तरस्मादधरादघायोः इन्द्रः पुरस्तादुतमध्यतो नः सखा सखिभ्यो परिवः कृणोतु विते विश्वग्वातजूतासो अग्ने भामासः शुचे शुचयश्चरन्ति तुविं रक्षासो दिव्यानवग्भावनापनन्ति धृषतारुजन्तः त्वामग्ने वानुषीरीडते विशोहोत्राविदं विपिचिगुं रत्नधातमम् गुहासन्तकुं सुभगविश्वदर्शतन्तु विष्मणसगुं सुयजङ्घृतश्रियम् धाता ददातु नो रजिमीशानो जगतस्पतिः स नः पूर्णेन पावनतु धाता प्रजाया उतराय ईशे धातेदं विश्वं भुवनं जजाना धाता पुत्रं यजमानाय दाता तस्मा उहव्यं घृतवद्विधेम धाता ददातु नो रजिं प्राचीं जीवातुमक्षिताम् वयं देवस्य धीमहि सुमतिगुं सत्यराधसः धाता ददातु दाशुषे वसूनि प्रजाकामाय मीढुषे दुरोणे तस्मै देवा अमृताः संयजन्तां विश्वे देवासो अदितिः सजोषा आह अनुनोद्यानुमतिर्यज्ञं देवेषु मन्यताम् अग्निश्च हव्यवाहनो भवतां दाशुषे मयः अन्वितनुमते त्वं मन्यासैषञ्च नः कृधि कृत्ते दक्षायनो हि नुप्रण आयुगुं शितारिषः अनुमन्यतामनुमन्यमाना प्रजावन्तगुं रजिमक्षीयमाणं तस्यै वयगुं हेडसि वापि भूमसानो देवी सुहवा शर्म यच्छतु यस्यामिदं प्रतिशियद्विरोचतेऽनुमतिं प्रतिभूषं चायवः यस्या उपस्थ उर्वन्तरिक्षगुं सानो देवी सुहवा शर्म यच्छतु राकामहगुं सुहवागुं सुष्टुतीहुवे शृणोतु नः सुभगाबोधतुत्मना सीर्यत्पपः सूच्याच्छिद्यमानया ददातु वीरगुं शतदाय मुख्यम् यास्ते रागे सुमतयः सुपेशसोजाभिर्ददासि दाशुषे वसूनि ताभिर्नो अद्य सुबना उपागहि सहस्रपोषकं सुभगेरराणा श्रीवालियासु पाणिः कुहूमहगुं सुभगां विद्वनापसमस्मिनु यज्ञे सुहवाञ्जो हवीमि सा नो ददातु श्रवणं पितॄणां तस्या आस्ते देवि हविषा विधेम कुहूर्देवानाममृतस्य पत्नी हव्यानो अस्य हविषश्चिकेतु सन्दाशुषे किरतु भूरि वामगुं राजस्पोषं चिकितुषे दधातु सप्तते अग्ने समिधः सप्तजिह्वाः सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्राः सप्तधात्पा यजन्ति सप्तयोनीरापृणस्पा घृतेन स्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు పిడికిట తలం
కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పేరంటాళ్ళ నడిమి పెళ్లి కూతురు విపు పేరు పుచ్చ సిగ్గుబడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెళ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు పిరిదూరినప్పుడే పెళ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే